హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని ప్రశాంత్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సాలార్ మూవీ రిలీజ్ అయింది. మూవీ అయితే మొత్తం కంప్లీట్ థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్. ఇక్కడ హైదరాబాద్లో కూడా మొత్తం సిటీ అంతా కూడా మిడ్ నైట్ షోస్ నడుస్తున్నాయి. మిడ్ నైట్ నుంచే నైట్ 1 AM నుంచే కంప్లీట్ 24 hours నడుస్తున్నాయి. సినిమా వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ డైరెక్టర్కి ఎట్లా వస్తాయో థాట్స్ కానీ, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అతనికి ఎట్లా వస్తాయో ఆలోచనలు కానీ నెక్స్ట్ లెవెల్లో తీశాడు సినిమా అయితే. డైరెక్షన్ మూవీ అయితే చాలా బాగుంది. సాలార్ మూవీ యాక్చువల్లీ 2 years నుంచే షూటింగ్ నడుస్తుంది. ఈ రోజుకి రిలీజ్ అయిపోయింది. ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు రిలీజ్ అయింది. థియేటర్లో ఉంది హవా అంటే మొత్తం సందడి చేసేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. సేమ్ అట్లాగే మూవీ కూడా మస్తు ఉంది. థియేటర్లో అయితే మొత్తం గోలగోల. సినిమా స్టోరీ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, ప్రభాస్ యాక్టింగ్ కానివ్వండి, ఎక్సలెంట్ తీశారు. బీజిఎం ఉంది, ఇంకా మా తలల్లోంచి పోవట్లేదు, అట్లా ఉంది బీజిఎం, ఆ సౌండ్. కానీ మూవీ అయితే అవసరం. నెగిటివ్ థింగ్స్ వదిలేసి, నెగిటివ్ రివ్యూస్ వదిలేసి మూవీకి అయితే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మొత్తం ఒక లెవెల్లో ఉంది మూవీ అయితే. డైరెక్షన్ 2 years తీశారు. ఈ షూటింగ్ 2 years జరిగింది. అసలు ఏముంది ఇంతగానం అనుకున్నాము, కానీ ఇంకా వేరే లెవెల్ ఉంది మూవీ అయితే. ప్రశాంత్ నీల్కి అసలు ఆ డైరెక్షన్ అతను ఎలా తీసాడో, అతనికి ఎలా వచ్చే ఆలోచన కానీ ఫైట్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. మొత్తం వైలెన్స్. అతని సినిమా ఏదైనా కానివ్వండి, KGF 1 కానివ్వండి, KGF 2 కానివ్వండి, మొత్తం వైలెన్స్. ప్రశాంత్ నీల్ అంటే ఒక వైలెన్స్ అనేటట్టు. ఎక్సలెంట్ ఫైట్స్, ఎక్సలెంట్ బీజిఎం, ఎక్సలెంట్ యాక్టింగ్. ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం వేరుగా తీసిండు. మూవీ అయితే సింపుల్గా చెప్పాలంటే అవసరం ఉంది. అందరూ కూడా నెగిటివ్ రివ్యూస్ వదిలేసి మూవీ అయితే చూడండి. ప్రభాస్ అన్న యాక్టింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది తెలిసిందే. నేనైతే ప్రభాస్ అన్న కోసమే మూవీకి వెళ్ళి చూసేసి వచ్చాను. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. అంటే మేము ఎట్లా అనుకున్నామంటే బాహుబలి లాగా అట్లా ఉంటుందేమో అనుకున్నాము, కానీ అట్లా కాదు. రీసెంట్గా వచ్చిన యానిమలే అదో రేంజ్లో ఉందంటే దానికంటే ఇంకా ఎక్కువ రేంజ్లో ఉంది, ఇంకా ఎక్కువ వైలెన్స్ ఉంది. సినిమా అయితే ఓవరాల్ గుడ్. అందరూ కూడా వెళ్ళి చూడవలసిన సినిమా. ప్రభాస్ అన్న యాక్టింగ్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం, మదర్ సెంటిమెంట్ కోసం ఆ మూవీ అయితే ఖచ్చితంగా చూడాలి. ఫ్రెండ్షిప్ వచ్చేసి ఇంతవరకు ప్రభాస్ అన్న సినిమాలో ఇదే ఫస్ట్ అనుకుంటా. ఫ్రెండ్షిప్ కోసం ఒక సినిమా తీశాడు. ఇప్పటివరకు ఈ రేటింగ్ అయితే 5కి 4.8 వచ్చేసింది. అంటే ఓవరాల్ మూవీ హిట్. ప్రభాస్ అన్న మూవీ అంటే తగ్గేదే లేదు. సో అందరూ కూడా వెళ్ళి చూడండి. ఇంకా part 2 కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు ఏం అర్థం కాదు సరిగా, కొంచెం అసలు ఏం జరుగుతుందా అన్నట్టు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో అయితే క్లియర్ అర్థమవుతుంది. మూవీ అంతా ఒక సస్పెన్షన్, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్ మూవీ అంతా ఒక సస్పెన్షన్లోనే ఉంటుంది. ఏం కొంచెం అర్థం కాకుండానే ఉంటుంది. తర్వాత ఒక ఇంటర్వెల్ తర్వాత అయితే మూవీ మన మైండ్లోకి ఎక్కుద్ది. ప్లస్ అది ఒక రేంజ్లో అసలు ఏం జరిగిద్దా అన్న ఎగ్జైట్మెంట్తో చూడాల్సి వస్తుంది సినిమా. సో అయితే మూవీ అవసరం ఉంది. ఫైట్స్ కానివ్వండి, ప్రభాస్ యాక్టింగ్ కానివ్వండి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కానివ్వండి, మూవీ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బాగుంది. శృతి హాసన్ హీరోయిన్. తన క్యారెక్టర్, తన యాక్టింగ్ వచ్చేసి కొంచెం తక్కువ ఇచ్చారు. ఇంకా part 2 కూడా ఉందంట, అందులో ఏం జరుగుతుందో చూడాలి. అసలు మూవీ అయితే కంప్లీట్ సస్పెన్షనే. సో ఇప్పుడు కూడా part 2లో ఏముందా అని ఇప్పటి నుంచి సస్పెన్షన్ పెట్టేశాడు. ఈ part 1లో అయితే మూవీ చాలా బాగుంది. సో part 2 కోసం అందరూ వెయిటింగ్. ఇది కూడా ఈ part 2 కూడా ఎప్పుడు తీస్తారో తెలియదు. ఇంకా దాని గురించి ఏం డిస్కషన్ రాలేదు. ఇది 2 years పట్టింది, ఇంకా దానికి ఎప్పుడు పడుతుందో తెలియదు. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే దానికోసం కూడా వెయిటింగే. మూవీ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో అందరూ వెళ్ళి కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.